బుగ్గా బిస్కెట్ అయిపోయింది ఇక చలి మాత్రం బీభత్సంగా ఉంది. నేను 4 వేసుకున్నా కానీ ఆగుతలేదు. गैस మొత్తం అయితే ఐస్ పడుతుంది కింద. इधर तो भी अच्छा अच्छा कलर्स है दिखने के लिए. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇది మన లడాక్ రైల్లో అయితే డే 7 అనమాట. సో నైట్ అయితే మేము దాల్ లేక్ నుండి ఒక 12 కిలోమీటర్స్ దాటిన తర్వాత హోమ్ స్టే అయితే తీసుకున్నాం. మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా వచ్చింది. దీని డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతా, ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ చేయండి. అండ్ మా పేరు చెప్పినా కూడా తక్కువకి ఇస్తారు సరిగా అంటే ఒకసారి మా వీడియో ఇస్తారు. సో ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే మేము దాల్ లేక్ స్టార్ట్ అవుతున్నాం. హెల్మెట్స్ గోప్రో ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్ ఫోన్తోనే లాగ్ చేస్తున్నా. సో ఒక 1 అవర్ అక్కడికి వెళ్ళొచ్చి బోటింగ్ కూడా చేసి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుండి టువర్డ్స్ లేక్ అయితే స్టార్ట్ కావాలి ఇక మేము. సో రైట్, సో ఇదే అనమాట దాల్ లేక్. మంచి మెయిన్ ఎంట్రీకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇంకా ఎట్లా తింటారు చాయ్ డబల్ రొట్టె, అది డబల్ ఉన్నాయి కాబట్టి డబల్ రొట్టె. గుడారంలో కూర్చొని తింటారు మంచిగా దొంగల్లాగా. సో గైస్ మొత్తానికి అయితే ఒక బోట్ని అయితే సెట్ చేసాం. ఫస్ట్ రాగానే అడిగితే 2500 అన్నాడు. మేము ఎమ్మటే వస్తాం, అంత దూరం ఏం పని వస్తాం లేదని చెప్తే మార్కెటింగ్ ఏమో తీసుకోవద్దా అని చెప్పిండు. లాస్ట్ 1500 ఏమంటే టిఫిన్ వేసాం అని చెప్పినాం. ఆ టిఫిన్ కాడ ఒకటి సెట్ అయ్యిండు. ఆ 80 పోతారు, మీరు ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్ ఉన్నాం అని చెప్తే సరే ఎంత ఇస్తారంటే మీరు ఎంత అంటారు అంటే 1000 అన్నాడు. ఇక కానీ లైట్గా గ్యాప్లో సెట్ చేసినాం 700కి. ఇక 300 ఇక టిఫిన్ సెట్ చేసినాం గ్యాప్లో. ఇక డ్రోన్ గురించి అయితే చిన్న పంచాయతీ పెట్టారు మనల్లో. డ్రోన్ ఫ్లై చేసుకోవాలంటే అది ఇది కాదంటారు, పర్మిషన్ లేదు అది అని అంటారు. ఆ పంచాయతీలు మాకేం భాష అర్థమైతే వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు. చక్కగా అయితే బోట్ ఎక్కుతాం పోయి ఆ డ్రోన్ ముచ్చట తర్వాత. ఇక గాయస్ మొత్తానికి అయితే బోట్ అయితే ఎక్కినాం. చిన్న బోట్, షికారి బోట్ అంట. ఇప్పుడే కొంచెం దూరం అయితే వచ్చినాం. బాయ్ హాయ్ బోలో డ్రైవర్ సాబ్. లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో, వేరే లెవెల్ ఉంది గైస్. ఈ నెట్ లేసే మొత్తం పడవ మొత్తం ఊరుతుంది. ఓ చిన్న దుంకకు అజయ్కి అయితే భయం అవుతుంది. సో మొత్తానికి అయితే బోట్ రైడ్ అయిపోయింది. 1 అవర్ తీసుకెళ్ళండు. సో మనకి ఇక్కడ దాల్ లేక్లో బోట్స్ అయితే పక్కన ఉంటాయి, రోడ్ పక్కన అయితే పార్కింగ్ చేసుకొని రావచ్చు. సో మనం ఎంత బార్గెనింగ్ చేసుకుంటే అంత మంచి తక్కువకి వస్తాయి, లేకుంటే వాళ్ళు 2000 3000 అంటారు డైరెక్ట్. సో మీకు బోట్ స్టేస్ కూడా అవైలబుల్ ఉంటాయి నైట్ టైము, కానీ 8000 7000 అట్లా చెప్తున్నారు. సో మీరు చూసుకొని మాట్లాడుకోవాలి. ఇక ఇంకే అంకుల్ कोई भी आए तो लेके जाते हैं हम लोग, सब्सक्राइबर्स को वीडियो देखा है तो आप आए तो लेके जाओ. अच्छा डिस्काउंट में लेके जाना, हर किसी को अच्छे से लेके जाते हैं. हाँ डिस्काउंट देना. हाँ हम लोग कैसे देते उन लोगों को भी ऐसे देना. आपका नंबर बोलो एक बार, सब लोग कॉल करते इधर आए तो. हाँ 380-703. మీరు కూడా ఎవరన్నా వస్తే ఈ అంకుల్కి అయితే కాల్ చేయండి, మంచి డిస్కౌంట్తో అయితే తీసుకెళ్తాడు మిమ్మల్ని. చెప్పినాం అంకుల్ కూడా మంచిగా మనతో మాట్లాడుతుండు. నిమ్మలంగా మాట్లాడుకుంటే మంచిగా తీసుకొని పోతారు. ఆగా మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరు జరా. సో మాకు ప్లేసెస్ కూడా మంచిగా చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ ఎట్ వెళ్ళాలి అనేది అయితే చెప్పిండు. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. రూమ్కి పోయి జల్దీ అయితే లగేజ్ చదువుకొని బైక్కి కూడా మౌంట్ చేసుకొని ఏమన్నా మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి అవి కింద వేపించుకొని తినేసి స్టార్ట్ కావాలి. ఎందుకంటే మళ్ళీ 2 దాటితే సోన్మార్ దగ్గర అయితే ఆపేస్తారంట. మళ్ళీ 2 days ఇక్కడనే స్టక్ కావాల్సి వస్తుంది. సో జల్దీ వెళ్తే మనకు మంచిది, లేకుంటే మళ్ళీ 2 days ఆగాల్సి వస్తుంది. సో రేపు లేట్ చేయకుండా జల్దీ పోయాం. సో మొత్తానికి అయితే చెక్అవుట్ అయితే అయిపోతున్నాం మేము ఉన్న రూమ్ నుండి. అండ్ మేము ఉన్న స్టే అయితే ఇదే అనమాట. ఈ చిన్న రూమ్ సరిపోయింది 4 మెంబర్స్కి. అండ్ ఇక్కడ చాలా రూమ్స్ కూడా ఉన్నాయి. బెటర్ టు స్టే అనమాట, ఇది హోమ్ స్టే కాబట్టి. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి మీకు చూపిస్తా. డార్బన్ పేయింగ్ గెస్ట్ హౌస్, ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి. శ్రీనగర్కి వస్తే మాత్రం ఇది పక్కా ప్రిఫర్ చేయండి, తక్కువ బడ్జెట్లో వస్తాయి. కొంచెం మంచిగా మీకు కుకింగ్ కూడా చేసి పెడతారు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా రూమ్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఒక ఫస్ట్ ఫ్లోర్లో 4 ఉన్నాయి. అండ్ కింద లార్జ్ రూమ్ కూడా ఉందంటే చూపిస్తా. సో ఇది వచ్చేసి లార్జ్ బెడ్రూమ్, అంటే డబల్ బెడ్స్ ఉంటాయి. ఈజీ ఒక 6-7 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, టీవీ కూడా ఉంటుంది. పైన అయితే టీవీ అవైలబుల్ ఉండదు. సో లో బడ్జెట్లో ఉంటుంది ఈ రూమ్ అయితే. సో మా ఐడీలు అయితే వీళ్ళకి ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు అడిగి ఒకవేళ మీ తరపు నుంచి ఎవరైనా వస్తే డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి. సో పక్క విజిట్ కానీ శ్రీనగర్కి ఎవరైనా వస్తే. అండ్ ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. సీ ఇన్ ద గోపురం వ్యూ. ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ ఉంది, ఏంటంటే సోన్మార్గ్ దగ్గర పోనిస్తలేరంట. మేము టువర్డ్స్ ఇప్పుడు కార్గిల్ నుండి వెళ్ళాలి లేక్కి. అక్కడ 2 days
రానిస్తారంటే 2 days పోనిస్తారంట. ఈరోజు మధ్యాహ్నం వరకే లాస్ట్ 12 వరకు. ఆల్రెడీ ఇప్పుడు 2 అవుతుంది. చూడాలి అసలుకి ఎట్లున్నాడు పరిస్థితి. సో మీరు ఎవరైనా శ్రీనగర్ సైడ్ వస్తే ఇక్కడ దాల్ లేక్ పక్కన 7 kilometers దూరంలో ఉంటుంది. నేను పెట్టిన డీటెయిల్స్కి అయితే మీరు కాంటాక్ట్ కాండి, లొకేషన్ పెడతారు. మీకు తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో ఉంటుంది. మీకు ఇటు సైడ్ వచ్చినా ఎవరు అడిగినా 3,500, 3,000, 4,000 చెప్తారు. అండ్ దాల్ లేక్లో తీసుకోవాలనుకుంటే 7,000, 8,000, 6,000 అట్లా ఉంటుందంట. సో ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే మనకి లో బడ్జెట్లో వస్తే బెటర్ కదా మన వాళ్ళకి. అందుకని చెప్తున్నా అంతమంది మంచిగా. లేకుంటే మాకు ఏమవసరం ఆ వీడియో నీకు ఏమైనా ప్రమోషన్ కాదు, తొక్క ఏం కాదు. వాళ్ళు చెప్పమని కూడా అనలేదు, మేమే అడిగి మరీ చెప్తున్నాం ఇంకా మన వాళ్ళ కోసం. సో వాళ్ళు ఇంకా కుకింగ్ కూడా ఫ్రీగా చేసి ఇచ్చినారు. మేము మ్యాగీ ప్యాకెట్లు వేస్తే నైట్ చేసారు, ఉదయం చేసినారు. మంచిగా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, వైఫై ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని నేను సజెస్ట్ చేస్తున్నా, ఇంకా మీ ఇష్టం. అండ్ మీరు ఇక్కడికి వచ్చి దాల్ లేక్ పోకుండా మాత్రం ఉండకండి, పక్కా విజిట్ చేయండి. దాల్ లేక్ బాగుంటుంది. అండ్ బోట్ రైడింగ్ కూడా చేయండి. లొకేషన్ మాత్రం పీక్స్ ఉంటుంది. ఇంకో ఇక్కడ నుంచి వెళ్తున్నాయి వాటర్, ఇదే అనమాట. ఇక్కడ కూడా బోట్ హౌసెస్ ఉన్నాయి చిన్న చిన్నవి, ఇంకా అక్కడ పెద్దగా ఉంటాయి. హైదరాబాద్ పేరు చెప్తే చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఎందుకో మరి. ఒక ఆయన డైరెక్ట్ మార్నింగ్ చెప్పినా కదా అదే ప్రైస్ గురించి బోటింగ్. ఆయన ఇల్వాట ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ అని అన్నాం. हैदराबाद में बिरयानी अच्छा रहता आओ हम बात कर देंगे रेट प्राइस मैं बताता हूँ मन తీసుకొని పోయిండు గ్యాప్లో 700కి సెట్ చేయించాడు 2000 అంత మిగిలిన చూసారు కదా మీరే. మీరుకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి కొంచెం మంచిగా మాట్లాడుకోవాలి. అన్నంత కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోకుండా మనం ఫస్ట్ తక్కువ కడగాలి. మేము ఏం చేసినామంటే ఒక దగ్గర ఆయన 1500 అంటే మేము 1200 అన్నాం డైరెక్ట్ ఒకటే మాటకి. చలో ఆజా అన్నాడు. అరే తప్పు పని చేసామే, మనం ఇంకా తక్కువ కడగాల్సిందని వెళ్ళిపోయినాం టిఫిన్ చేసి వస్తా అని చెప్పేసి. తర్వాతకి ముచ్చట జరిగింది. అందుకనే జర ఆచి తూచి అడుగు వేసి మాట్లాడుకోండి. ఏడికి వచ్చినా ఫస్ట్ తక్కువ మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇయ్యని ఇవ్వకపోని మనం అడిగే ప్రైజ్ అడగాలి. ఈ కార్ పడేసినావు ఇల్లా మొత్తానికైతే. అయ్యో यस आपको 400 भी आ रहा है ना इसका? हाँ आ गया, रिलीज हुआ NS 400Z. कम बजट में देता है ना इसका फंक्शन. हाँ यस, वेरी लो बजट विद बेटर परफॉर्मेंस. हैदराबाद से बाइक पर आते हैं. हाँ यस. आप कहाँ जाना? लद्दाख. लद्दाख क्या ठीक है भाई राइट. इधर तो भी अच्छा अच्छा कलर्स है दिखने के लिए. ఇది రాదు అట్లా మాట్లాడుతున్నా. వాయిస్ కూడా ఫాలో 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 ఫాలో. అయ్యో వచ్చేసి శ్రీనగర్లో నేషనల్ హైవే 1 అంట. అంటే మ్యాప్లో చూపిస్తుంది, నాకు కూడా తెలియదు. ఇప్పుడే అజయ్ అన్నాడు. ఏమో ఇంత చిన్నగా ఉంది, సింగిల్ రోడే. శ్రీనగర్ నుండి అయితే బయటికి వచ్చేస్తున్నాం. అబ్బా ఇంత పెద్ద కాలువ, మొత్తం మౌంటైన్స్ నుంచి స్నో అంతా కరిగిపోయి ఆ వాటర్ వస్తున్నాయి అడిగి. कारगिल जाना इधर ही ठीक है भाई థ్యాంక్ యూ. సో ఇక్కడ కనిపిస్తున్న మంచు కొండలు ఉన్నాయి కదా, ఆ పైన ఉంది మంచు, కింద ఏం లేదు కానీ అదంతా కరిగి వాటర్ ఇట్లా పోతున్నాయి కాలువల. ఫుల్ స్పీడ్ పోతున్నాయి వాటర్. మళ్ళీ వాటర్ స్టార్ట్ అయింది. పైన మొత్తం మంచే, వర్షం వస్తుంది మళ్ళీ. ఇక్కడ ఎప్పుడో చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి, చూస్తున్నాం. అదే ఆగి కొంచెం ఇట్లనే పడితేనే వెళ్ళిపోతాం. కొంచెం ఎక్కువ అయితే ఏమో రైన్ గేర్ వేసుకోవాలి. ఇక ఏది వేసుకుని ఆగలే, ఇది తొక్క కవర్ లాగా ఉంది, ఇది పాయింట్ లేనే లేదు. మళ్ళా గాయస్ మొత్తం అయితే ఐస్ పడుతుంది కింద వేరే. ఇగో చిన్న చిన్న ఇప్పుడే పడుతున్నాయి. ఇగో పడుతున్నాయి. ఇగో చిన్న చిన్న గడ్డలు అయితే పడుతున్నాయి ఇప్పుడే. మొత్తం ఐస్లే చూపిస్తావు. ఇది ఐస్ వర్షం మొత్తం అంతా కరిగిపోతుంది. ఇంకా మొత్తం ఐస్ ఆలుతుంది. వీటి పోలేం అసలుకి, గట్టిగా కొడుతున్నాయి. వైజాగ్కి ఎక్కువ అవుతుంది, సైడ్కి అయితే అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం ఐసే పడుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక వర్షం కూడా తగ్గింది. మొత్తం గ్లౌజులు కూడా వేసుకున్నాం. సరిగ్గా వస్తున్నాం బ్రో. ఇక్కడ ఇంకా ముందుకే పోలే, మాకు ఈయనే టాస్క్ అవుతుంది. ఓ అమ్మా, ఈ చలికి మేము పోయినట్టే. ఇక యాక్చువల్గా కూడా వర్షం పడక 10 days అయిందంట.
మరి మాకు స్వాగతం కలిగిందా, మరి ఈరోజు వెదర్ ఎట్లుందా తెలియదు. ఇక ఇట్లా ఎంటర్ అయినా మరి ఇక స్టార్ట్ అయింది ఇక ఈ ఘాట్ రోడ్లో. ఈ మౌంటైన్ల రోడ్లు మాత్రం మస్తున్నాయి, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. బా యాక్చువల్గా వర్షం వస్తుంది, గోప్రో తీసి లోపల పెడదామంటే మళ్ళీ ఏమైనా ముందు మంచి వ్యూస్ వస్తాయేమో మళ్ళీ క్యాప్చర్ చేయలేమని ఇక్కడనే పోతున్నా. తడుస్తామని కూడా భయం అవుతుంది ఫస్ట్. ఏం లేదు, బిస్కెట్ తడిచిందంటే. ఈ రూట్లోనైతే మేము ముగ్గురం పోతున్నాం. ఇప్పుడు అందరు ఇటే వస్తారు రిటర్న్, కానీ ఇప్పుడు వేటలు ఎవ్వరు లేరు, మేము ముగ్గురం పోతున్నాం. ఎందుకంటే రోడ్ బంద్ చేసిరంట, అయినా మేము ట్రై చేద్దామని పోతున్నాం, ఎందుకు ఆగుదామని. వెల్కమ్ టు సోన్మార్గ్. బుగ్గా మొత్తం పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. బాబా వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. మొక్కజొన్న కంకిలు కాల్చుకొని తింటున్నారు. ఇక్కడ మొక్కజొన్నలు ఫేమస్ అయింది, ఏడ చూసినా అయ్యి అమ్ముతున్నారు రోడ్ల మీద, అట్లనే తిని పడేస్తారు. సోన్మార్గ్ ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. डे आफ्टर टुमारो कल भी नहीं जाए, कल वहाँ तक लंबे ट्रैफिक पूरा। ठीक है, रात में 1 बजे आना। नहीं रात नहीं यार, दिन में, कल दिन में। टुमारो 1 o'clock। ठीक है सर, थैंक यू। टेक रेस्ट। ठीक है. బుగ్గా బిస్కెట్ అయిపోయింది ఇక. యాక్చువల్లీ ఎల్లుండి కానీ రేపు వస్తే పంపిస్తా ఉంటుంది మరి 1 o'clockకి. చూడాలి ఇక పంపిస్తాడా పంపించాడా. ఈడైతే కొంచెం మనకు ప్లేస్ దొరుకుతుంది అంటే టెంట్లు వేసుకోనికి, ముందర పోయి చూద్దాం. సో మొత్తానికైతే ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకున్నాం క్యాంపింగ్ చేయడానికి. ఎందుకంటే ఇట్లా తెలిసిందేగా ఆడ ఆపేసారు పోలీసు వాళ్ళు. రేపు 1కి పంపిస్తానన్నారు, ట్రై చేసి రిక్వెస్ట్ చేసి అడిగితే. యాక్చువల్గా అయితే ఎల్లుండి పంపిస్తారంట, కానీ మేము ఒకసారి రేపు 1కి రమ్మని చెప్పారు. మరి పంపిస్తారా పంపారా చూడాలి. అప్పటివరకు అయితే ఈయనే ఉండాలి కదా, అప్ప అది ఎటు పోయడానికి లేదు. ఇక్కడ రూమ్స్ తీసుకున్నా అదే క్యాంపింగ్ టెంట్స్ ఇస్తారు, అదే మన కాడనే ఉంది కదా, వేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ పక్కనే కాల్వ, మంచి వాటర్ పోతున్నాయి. ఒకసారి చూపిస్తాం మీకు లొకేషన్. ఇదిదా లొకేషన్, పక్కనే కాల్వ, మౌంటైన్స్. ఇక్కడ బైక్స్ పార్క్ చేసినాం, ఇక్కడ బైక్స్ పార్క్ చేసినాం. ఇక్కడ మౌంటైన్ ఇదన్నమాట. ఇక్కడ వేస్తాం క్యాంపింగ్. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఇక్కడ చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. అంటే ఇక్కడ కొంచెం తక్కువనే ఉంది. ఎట్లా ఇటు వరకు వచ్చామంటే చలి తట్టుకోవాలి, కానీ ఇంకా అసలైంది ముందుంది పండగ. అప్పటి వరకు జర నిమ్మలంగా ఉన్నది. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇక చలి మాత్రం బీభత్సంగా ఉంది. నేను 4 వేసుకున్నా కానీ ఆగుతలేదు. అసలు టెంట్లో ఉండడం వల్ల కాదంటారు. లోకల్ వాళ్ళు టెంట్ వేసుకున్నారు. ఆ బ్రదర్ వాళ్ళు అయితే ఇందాక మేము 6 గంటలు వచ్చినాం, అప్పుడే మంచిగా క్లోజ్గా మాట్లాడుతున్నారు, అన్నీ చూపించారు. అంటే గ్యాస్ కూడా అన్నీ తెచ్చుకుందాం అనుకున్నాం కుకింగ్ కోసం. సో అన్నీ తెచ్చినాం, కానీ ఇప్పుడు వరకు ఉండేసరికి మొత్తం అయితే చలికి అర్జెంట్ మేము పోయి రూమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉందంటే 4 ఉంది. ఇప్పుడు ఫోన్ పట్టుకున్నా కూడా నాకు స్పర్శ లేదు, అట్లా పట్టుకొని ఉన్నాం ముందర లైట్ కనిపిస్తుంది అని. చక్కగా బండ్లు స్టార్ట్ చేసినాం. ఇంకా మా ఫ్రెండ్ డ్యూకి అయితే స్టార్ట్ కాలేదు, ఇప్పుడు త్రో చేసి స్టార్ట్ చేసినాం. చక్కగా ఫస్ట్ అయితే ఒక రూమ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లగేజ్ మొత్తం ఆడబెట్టి మళ్ళీ ఈ బ్రదర్ వాళ్ళు అయితే రమ్మన్నారు క్యాంప్ ఫైర్ వేయడానికి. సో క్యాంప్ ఫైర్ వేసారంట వాళ్ళు కొంచెం అయినాక. సో ఆల్రెడీ స్టార్ట్ అయిందంతా, అన్నీ తీసుకొచ్చారు. ఎట్లా అయినా వేసి ఇప్పుడైతే రూమ్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే ఉండలేం. తీసుకొని ఆడబెట్టి తినాలి ఫస్ట్ ఇక. సో చూద్దాం నెక్స్ట్ ఇక. సో మొత్తానికి అయితే రూమ్ అయితే సెట్ అయిపోయింది. దీంట్లో అయితే హోటల్ కమ్ రెస్టారెంట్ ఉంది. పైన అయితే రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు కింద అయితే ఫుడ్ ఆర్డర్ చేసినాం. వాళ్ళిద్దరు మాకు చెప్పకుండా పోయి ఇద్దరు తినొచ్చారు. మంచిగా కాశ్మీర్ అన్న ఫ్రెండ్ అయ్యాడు.
సో వాళ్ళతో నువ్వైతే తినొచ్చాడు, మీ ఇద్దరం తినాలి ఇప్పుడు. వాళ్ళైతే పైకి పోయారు. సో తిని పైకి అయితే లగేజ్ తీసుకొని పోవాలి. సో గైస్ మనకైతే ఫుడ్ అయితే వచ్చింది. ఇది కాశ్మీరీ స్పెషల్ అంట, పిస్తా. సో ట్రై చేద్దాం మనం. వీళ్ళైతే తిన్నారు మంచిగా, మా కోసం కావాలి కూర్చున్నారు. సో చూద్దాం మనం ఏడికి వస్తే ఆడ స్పెషల్ తినాలి, ఎందుకంటే అన్ని ఎన్నైనా దొరుకుతాయి, స్పెషల్ ఒక్క కాడనే దొరుకుతుంది. సో ట్రై చేద్దాం. సో ఇక్కడ రిస్తా అంటే మన దగ్గర మటన్ ఎట్లా, ఇక్కడ అట్లా షీప్ అంట, గొర్రె. సో ఆ కర్రీ ఇదనమాట. ఇది వచ్చేసి దాని బోటి, మనకాడ బోటి ఎట్లనో అది ఇట్లా అదనమాట. నేను ఇంతసేపు రిస్తా అంటే ఏంటో అనుకున్నా, ఆయన చెప్పిండు కాశ్మీరీ షీప్ అని. మా చిన్న బెడ్రూమ్ అనమాట, ఇది ఇచ్చిన రూము. ఎంత చిన్న ఉందో ఒకసారి చూడుర్రి. వీళ్ళైతే ఏం తెచ్చుకోకుండా వచ్చి బిర్గా వండుకురు, నిద్ర వస్తుందని. మేము అన్నీ మోసుకొని వచ్చినాం. ఇప్పుడు సపోర్ట్ చేసేది ఇక అట్లుంది. సో ఏమనంటే రేపు మార్నింగ్ చూస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.